ఈ పరలోకపు తండ్రి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. అందరనండి రైట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 వచనాలు చూద్దాం. ఇవి ఇంపార్టెంట్ విషయాలు, ప్రభు చెప్పమన్న విషయాలు. 1 కొరింథీ 6:20, 7:23. 6:20 ఫస్ట్ చదవండి, 7:23 తర్వాత చదవండి. ఎస్, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 7:23 రైట్. నా వైపు చూడండి. ఈ 2 వచనాల్లో కామన్ వర్డ్ ఏంటి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అక్కడేం చెప్పాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇక్కడేం చెప్పాడు? మనుషులకు దాసులు కావద్దు. తెలుసా? మనుషులకు దాసులు కావడం అనేది తెలుసా? ఫోన్ చేయకపోతే ఏమని అనుకుంటారేమో అని ఫోన్ చేయడం, మెసేజ్ చేయకపోతే ఏమని అనుకుంటారేమో అని మెసేజ్ చేయడం, అంటే వాళ్ళకి భయపడుతూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇక వాళ్ళ కోసం బతకడమే. ఇక నువ్వు బానిసవే, వాళ్ళకు బానిసవు నువ్వు. ఆ జీవితం ఉండకూడదు. ఎవ్వరి దగ్గర మనం తల దించేటట్టు ఉండకూడదు, ఎవ్వరి దగ్గర చేజేసేటట్టు ఉండకూడదు. మనం తల వంచితే యేసయ్యకే వంచాలి, చేయి చాస్తే యేసయ్యకే చేయి చాచాలి, దాసులుగా ఉంటే యేసయ్యకే దాసులుగా ఉండాలి. అంతే. నా మీద పెత్తనం నా దేవునికి తప్ప ఇంకెవరు ఉండకూడదు. నా మీద అధికారం నా దేవునికి తప్ప ఇంకెవరికి ఉండకూడదు. ఆయనే నాకు ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటి? ఈజ్ మై లార్డ్ అంటే ఏంటంటే నేను ఆయనకి దాసుని. ఈజ్ మై ఓనర్. ఏం చేసినా ఆయన కోసం చేయాలా, భయపడితే ఆయనకే భయపడాలా, అంతేనా కదా? అది. కానీ రోజున మనుషులు వేరే మనుషులకు దాసులైపోతున్నారు, వాళ్ళ వశమైపోతున్నారు, వాళ్ళకు లోనైపోతున్నారు, వాళ్ళకి బెండ్ అయిపోతున్నారు. దేన్ని చూసో మరి, దేన్ని చూసైనా సరే మనం ఎక్కడా ఎప్పుడు ఎవరికి బెండ్ అవ్వద్దు. అంతే. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. చెప్తాను వినండి, పాయింట్లోకి వెళ్తున్నా. ఇది కొన్నదేనా లేదా? నేను దీన్ని కొన్నాను. ఇది ఇప్పుడు ఎవరిది? ఇది నాది. నేను ఇక్కడైతే ఇక్కడే ఉండాలి, కింద పడైతే కింద పడిపోవాలి, ఆన్ చేస్తే ఆన్ అవ్వాలి. అంటే ఇది నా కోసం, ఇట్స్ ఫర్ మీ. ఇప్పుడు నేను కొన్నది ఎందుకు అమ్మా? నేను వాడుకోవడానికి. అది వెరీ గుడ్. ఇది ఎందుకు కొన్నాను నేను? దీంతో నాకు పనుంది, ఇది నాకు వాడబడాలి, ఇది నాకు ఉపయోగపడాలని నేను కొన్నాను. ఇది వాడబడాలా లేదా ప్రణయ్? ఇది వాడబడాలా లేదా? వాడబడకపోతే నాకు సంతోషం ఉండదు. సంతోషం ఉంటుందా? వెలపెట్టి కొన్నా నేను. ఇది ఊరకనే వచ్చిందా? డబ్బులు. దీనికి విలువ ఎప్పుడు? కొన్నవానికి ఉపయోగపడ్డప్పుడు, కొన్నవాని చేతుల్లో వాడబడ్డప్పుడు దీనికి విలువ. అంతేనా కాదా? ఇది పని చేయట్లేదు అనుకో, నా దగ్గర పెట్టుకుంటున్నా, కనబడకుండా పక్కన పడేస్తా. ఇప్పుడు ఇది పని చేస్తుందనే కాబట్టే కదా ఇది ఇప్పుడు లైవ్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు యేసుప్రభు మనల్ని ఏం చేశాడు? నిన్నేం చేశాడు? మీ దగ్గరికి వచ్చేసా ఇప్పుడు నేను. యేసు ప్రభు నిన్నేం చేశాడు? నిజమేనా? నమ్ముతున్నారా మీరు? వాక్యాన్ని నమ్ముతున్నారా?
6 ఎంతది? మొదటి కొరింథీ 6:20, 7:23 నమ్ముతున్నారా? నా వైపే చూడాలి ఇప్పుడు మీరు అందరూ. ప్రణయ్ 6:20, 7:23లో ఏముందంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనుంది. అంటే పరలోకపు తండ్రి మనల్ని కొన్నాడు. ఏం పెట్టి కొన్నాడు? వెండి పెట్టి కొన్నాడా? బంగారం పెట్టి కొన్నాడా? వెలగల రాళ్ళు పెట్టి కొన్నాడా? డబ్బులు పెట్టి కొన్నాడా? మనల్ని కొనడానికి దేవుడు చెల్లించిన వెల ఏంటి? తన ప్రాణం. అంటే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. సాత్విక్ అర్థమవుతుందా? మనము అంత ఈజీగా కొనబడలేదు. మనం అంత ఈజీగా ఆయన సొంతం అవ్వలేదు. ఆయన మనల్ని తన సొత్తు చేసుకోవడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఇప్పుడు దేవునికి మనం ఎంత విలువైన వారం. నీకు అర్థమవుతుందా? చిన్న వస్తువు కొంటే దాన్ని ఎవరన్నా పాడు చేస్తారే, బుద్ధి లేదా నీకు? ఇంత విలువ పెట్టి కొన్నా నేను దీన్ని అంటామా లేదా? మరి ఇప్పుడు దేవుడు మనల్ని డబ్బు పెట్టి కొనలేదు, బంగారం పెట్టి కొనలేదు, వెండి పెట్టి కొనలేదు, తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. ఒకవేళ మీ దృష్టికి మీరు దేవుని దృష్టిలో విలువైన వారు కారేమో అనుకుంటున్నారేమో కానీ దేవుని దృష్టికి అయితే మనము చాలా విలువైన వారం. ఎంత విలువైన వారం అంటే ఇంత అని చెప్పడానికి లేదు. వీఆర్ సో వాల్యుబుల్ ఇన్ గాడ్స్ సైట్. ఎందుకంటే మనల్ని కొనడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. బాగా వినాలి. ఇప్పుడు ఎందుకు కొన్నాడంటారు? ప్రతి వ్యక్తి కొనుక్కునేది ఎందుకమ్మా? ఏ వస్తువునైనా కొనుక్కునేది ఎందుకు? వాడుకోవడానికే కదా. మరి ఇప్పుడు మీరు అందరూ దేవుని చేత విలువ పెట్టి కొనబడిన వారని నమ్ముతున్నారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారుగా. ఎంతకాలమైంది ఏసై మిమ్మల్ని కొని? ఏసై మిమ్మల్ని కొని ఎంతకాలమైంది చెప్పండి? 1 year అయిందా? 2 years అయిందా? ఎంతైంది బ్రదర్? అమ్మా ఇప్పుడు కొనబడిన సమయం ఉంది కదా, కొనబడిన సమయం ఉంది సార్. 1 year, 5 years, 10 years ఉంది. మరి ఇప్పుడు ఈ 10 yearsలో 5 yearsలో మీరు కొన్న ఆయనకి ఎంత ఉపయోగపడ్డారంటారు? అమ్మా మిమ్మల్ని కొన్న యేసయ్యకి మీరు ఉపయోగపడుతున్నారా? సునీల్ బ్రదర్ కరెక్ట్ చెప్పిండు, ఉపయోగపడట్లే. నిజమే, యేసయ్య మనల్ని కొన్నాడు. కొన్న దేవునికి మనం ఉపయోగపడట్లేదు. సరే, ఉపయోగపడితే ఎంత ఉపయోగపడరు చెప్పండి? మీకు నేను హోంవర్క్ ఇచ్చినట్టున్నా, మర్చిపోయారా? ఏమిచ్చాను? రాశారా? మీరు నిజంగా ఫైన్ వేయాలి. మీకు 1000 రూపాయలు ఫైన్ వేయాలి. రాయకపోతే దానికన్నా భయపడి రాస్తారు మీరు. సరే, మీ సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దేవుడు మనల్ని కొన్నాడు. దేవునికి మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది విషయం. దేవునికి గనక మీరు ఉపయోగపడకపోతే మీరు కొన్నది వేస్టే కదా, మిమ్మల్ని కొన్నది వేస్టే కదా. బాధపడతాడా? బాధపడ్డా? అనవసరంగా కొన్నానే దీన్ని, ఇది ఉపయోగపడట్లేదనే బాధ ఉంటుందా లేదా? ఇప్పుడు ఇది కొనుక్కొని వచ్చినా వాడదామంటే ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లా, నాకు ఉపయోగపడట్లా, బాధ ఉంటుందా ఉండదా? దేవుణ్ణి బాధ పెట్టొచ్చా? మరి దేవుణ్ణి బాధ పెట్టకూడదంటే ఏం చేయాలి? దేవునికి మీరు ఉపయోగపడాలి. ఇంతవరకు మీరు ఉపయోగపడ్డారా లేదా అనేది మీకు తెలుసు.
కానీ ఈరోజు చెప్పే మాట ఏంటంటే ప్రభు కనీసం ఈ రోజు నుండైనా ఉపయోగపడండి. డైలీ ప్రభు చేతిలో వాడబడాలి. ఒక విషయం తెలుసా, ఒక వస్తువు ఎంత వాడబడితే అంత షైన్ అయింది, వాడబడకుండా మూలన దాస్తే అంత తుప్పు పట్టుద్ది. సో వాడబడడం మంచిదా, తుప్పు పట్టడం మంచిదా? మరి ఇప్పుడు మీరు వాడబడట్లేదు అనుకో, తుప్పు పట్టిపోతారు. ఇక తర్వాత వాడబడడానికి కూడా అవకాశం ఉండదు. ఇక తుప్పు పట్టిన దాన్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి మిఠాయికి వేస్తారు, ఉల్లిగట్లే వేస్తారు, అంతే కదా. ఇంతకీ ఎలా వాడబడేది? దేవుని చేతిలో వాడబడటం ఎలా? తెలియాలగా వాడబడాలంటే ముందు. ఇప్పుడు ఇది కొన్నామంటే ఇది మాట్లాడతారు కాబట్టి ఇది వాడబడుద్ది. మరి ఇప్పుడు నువ్వు దేవుని చేతులు ఎలా వాడబడతావు? 2-3 చెప్పండి. జయమణి గారు, దేవుని చేతుల్లో వాడబడడం అంటే ఏంటి? ఎలా వాడబడాలి? కమాన్. పరిచర్య సహకరించడం, సువార్త చెప్పడం, ఇంకా ప్రార్థించడం. ఓకే, ఇంకా దేవగారు చెప్పండి. 3 నేను చెప్తాను. మొట్టమొదటిది, దేవునికి ఉపయోగపడాలి అనబడే ఆశ నీకుంటే ఫస్ట్ నువ్వు ఎన్నుకోవలసిన ఫస్ట్ పని ఏంటంటే ప్రార్థన పరిచర్య. ఏంటది? అందరూ చేయగలిగింది, చదువు వచ్చినా చదువు రాపోయినా, చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా, వృద్ధులైనా ముసలోళ్ళైనా అందరూ చేయగలిగిన ఏకైక పని ఏంటి? ప్రార్థన చెయ్యడం. చేస్తున్నారా? ఏం ప్రార్థన చేయాలి? మరి ప్రార్థనలో కూడా ఎట్ట పడితే అట్ట ప్రార్థన చేయకూడదు, ఏది పడితే చేయకూడదు. ప్రార్థన కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. పొద్దాక నిన్ను నీ కుటుంబాన్ని ప్రార్థన చేసుకుంటే అది నీకు ఉపయోగించుకున్నట్టు, అది దేవుని కోసం వాడుకున్నట్టు కాదు. దేవుని కోసం వాడుకోవడం అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం. ఇతరుల కోసం అంటే ఫస్ట్ సంఘం, నెక్స్ట్ సేవకుడు, నెక్స్ట్ సమాజం, నశించిపోతున్న ఆత్మలు. డైలీ నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు రోజుకొక్కరికైనా సువార్త చెప్పాలి, కానీ చెప్పలేకపోతున్నాం. రోజుకొక్కరి కోసం ప్రార్థన చేయొచ్చుగా. దియాలకుల కోసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు, నీ కొలీగ్స్ అవ్వచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, నీ గ్రామంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. టార్గెట్ పెట్టుకోవాలి. ఈరోజు పలానా వ్యక్తి కోసం ఒక 10 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను, అతను రక్షింపబడాలని. ప్రార్థన పనిచేసిద్దా లేదా? మరి ప్రార్థనా పరిచర్య. అన్నజనుల కోసం ప్రార్థన చేయాలి. సంఘంలో మీకు పరిస్థితులు తెలుస్తాయి. ఫలానా భర్త ఎలా ఉన్నాడు, ఫలానా భార్య ఎలా ఉంది, అదే ఫలానా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, అది సేవకుడు ఎలా ఉన్నాడు, సేవకుని కుటుంబం ఎలా ఉంది. సంఘానికి సేవకునికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఫస్ట్ అన్నజనుల కోసం, తర్వాత సంఘంలో ఉన్న సేవకుల కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. చేయాలా లేదా? లేకపోతే ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రేయర్స్ ఉంటాయి, కొన్ని ప్రార్థనల కోసం, మీటింగ్స్ కోసం, సువార్తల కోసం, లేకపోతే బాగలేని వారి కోసం కేటాయించుకోవాలా.
కొంత సమయం ప్రార్థనకి నువ్వు కేటాయించాలి ప్రతిరోజు. ఇది ఫస్ట్ పాయింట్. ఆ కేటాయించబడిన సమయాన్ని ఇట్లా షేర్ చేయాలి. ఒక 5 నిమిషాలు ఏళ్ళకి, ఒక 5 నిమిషాలు ఏళ్ళకి, 10 నిమిషాలు వీళ్ళకి. డైలీ చేయాల్సిన పనిది. గుర్తొచ్చినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, కుదిరినప్పుడు, వీలైనప్పుడు చేయటం కాదు ఇది. ప్రార్థనా పరిచర్య డైలీ చేయాలి. షార్ట్గా చెప్పేస్తున్న, టైం ఎక్కువైపోయిందని. ఓకే, మొదటిగా దేవునికి ఉపయోగపడే విధానంలో మొట్టమొదటిది ప్రార్థన చేయడం. రెండవది పరిచర్య. ఏంటి పరిచర్య? పరిచర్య అంటే సంఘములో చేసేది, మందిరములో చేసేది. పరిచర్య అంటే బయట ఎక్కడైనా మీటింగ్స్ లేకపోతే మన ప్రార్థనా కూడికలు ఉంటే అక్కడ చేసేది. ఏంటి? క్లీనింగ్, సెట్టింగ్, వాషింగ్, క్యారీయింగ్, చాలా ఉంటాయి. అవునా? తుడవటం, కడగటం, పరవటం, మోయటం, సెట్ చేయటం. అవునా? ఎన్ని ఉంటాయి. సౌండ్ సిస్టమ్ పరిచర్య ఉంటుంది, వరకాల పరిచర్య ఉంటుంది, చైర్స్ పరిచర్య ఉంటుంది, బాత్రూమ్స్ పరిచర్య ఉంటుంది, ఇంకా చెప్పాలంటే కుకింగ్ పరిచర్య ఉంటుంది, వంట పరిచర్య ఉంటుంది. పరిచర్య నానా రకాలుగా ఉంది. ఉందా లేదా? ఇంకా దాంట్లోనే మన సంఘానికి రాని వారిని పరామర్శించటం కూడా ఉంటుంది. అవునా? ఈరోజు ఏ సిస్టర్ రాలేదు, ఏ బ్రదర్ రాలేదు, ఎందుకు రాలేదో కనుక్కోవాలి, రీజన్ తెలుసుకోవాలి, ప్రేయర్ చేయాలి. ఇది కూడా పరిచర్యే. అవునా కాదా? పరామర్శించుట, వంట చేయటం. సంఘంలో ఏమన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు వంట వాళ్ళని బయట నుంచి పిలుచుకోవాలా మనం? సిగ్గుచేటు కదా? హెల్పర్స్ని పిలుచుకోవడం, వంట వాళ్ళని పిలుచుకోవడం. ఇవన్నీ పరిచర్యలు. హల్లెలూయా. చేయాలి. ఏది చేయగలమో అది చేయాలి. మూడవది ప్రతిరోజు సువార్త చేయడం. అది ప్రవర్తన ద్వారా, కరపత్రాల ద్వారా, నోటి మాటల ద్వారా ప్రతిరోజు సువార్త ప్రకటించడం. ప్రకటించాలా లేదా? మనం ఆరాధిస్తున్న ప్రభువు గురించి మనం చెప్పడం. నేను నిన్ననో మొన్ననో చూశాను, ఒక ఆయన ఎవరి చర్చికో వెళ్తాడంట, మర్చిపోయా. ఒక స్టాండ్ లాంటిది చేశారండి. పైన సువార్త మాటలు ఉన్నాయి, కింద సొక్కాకు కూడా సువార్త మాటలు ఉన్నాయి. వేసుకొని తిరుగుతాడు. ఆయన ఏం మాట్లాడట్లా, జస్ట్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్స్. చదువుకుంటారా లేదా? సువార్త చేసినట్టే లేదా? రోజు ఆయన పనదేనండి. ఇక ఆ వాక్యాలు రాయబడిన సొక్కా వేసుకోవడం, వాక్యాలు రాయబడిన స్టాండు శరీరానికి అమర్చుకోవడం, వీధుల వెంబడి తిరగడం. గ్రేట్ మినిస్ట్రీ కదా. మరి ఏదో ఒక రకంగా దేవునికి ఉపయోగపడాలి అనే ఆలోచన అంతే. అంటే ఆయన కెపాసిటీ అది, నేను ఇది చేయగలను. ఇప్పుడు అన్నీ అందరూ చేయలేరుగా. శరీరంలో ఒక్కొక్క అవయవం ఉంది. ఎందుకంటే దేని పనిది చేయడానికి. దీని పనిది చేయదు, దీని పనిది చేయదు, దీని పనిది చేయదు, దీని పనిది చేయదు. ఒక్కొక్కరికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళు చేయగలరు. ఓకేనా? స్వార్థ పరిచర్య మూడైనయా? నాలుగవది కొంతమంది వారి ధనముతో ప్రభువుకు ఉపయోగపడతారు. ఎవరితో? వారి ధనం. యేసు ప్రభువుకు స్పాన్సర్స్ ఉన్నారు తెలుసా? లూకాసు వార్తలో ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారము చేయుచుండిరనే మాట ఉంటుంది. 8:2 అనుకోండి, చూడండి.
కరెక్టేనా వచనం అమ్మా? 8:2 చదవండి. సూపర్. లూకా 8:2 వాళ్ళు తమకు కలిగిన ఆస్తితో దేవునికి పరిచర్య చేస్తున్నారండి. అయ్యగారు ఇగో నా వల్ల ఇవన్నీ అవ్వట్లేదండి, చర్చికొచ్చి పరిచర్య చేద్దామన్నా అవ్వట్లేదు, బాత్రూమ్స్ కడుగుదామన్నా అవ్వట్లేదు, వంట పరిచర్యకు వద్దామన్నా అవ్వట్లేదు, సువార్త చెప్దామని అవ్వట్లేదు, మీతో పాటు పరిచర్యకు రావాలని అవ్వట్లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నానండి, నాకు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఇదిగో పాస్టర్ గారు ఇగో నెలకు ఒక 5,000 లేకపోతే 10,000, నెలకు ఒక 2,000, ఇది ప్రభు పనిలో ఉంచండి. ఉపయోగపడినట్టా లేదా? ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. పంపించాలంటే మరి ప్రయాణాల ఖర్చులు కావాలా లేదా? వెళ్ళరాయి అంటే ఆటా చెప్తే సరిపోద్దా? పంపించడం అంటే అది పంపించడం అంటే బాయ్ చెప్పడం కాదు. వాళ్ళ ఛార్జీలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ భోజనాలు అన్నీ చూసుకోవడం. ఈ రకంగా మనం దేవుని పనిలో వాడబడాలి. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అని ఉంటుంది రోమాపత్రికలో. అంటే పరిశుద్ధుల అవసరాలు తీర్చడం. ఎవరి సంఘంలో బీదలు ఉన్నారో, పేదలు ఉన్నారో, అనాథలు ఉన్నారో, విధవరాన్లు ఉన్నారో, దిక్కులేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అంటే వెళ్ళి ఉట్టి ప్రార్థన చేసి రావటం కాదు. ఎంతో కొంత మనకి కలిగిన దాంట్లో వాళ్ళకి ఇచ్చి ఇవి ఉంచుకోండి అని చెప్పి రావడం మంచిదా కాదా? ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి ప్రభు పనిలో వాడబడ్డానికి. కానీ మనం ఏంటి తెలుసా, నేను ఆదివారం గుడికి వచ్చి పోతే తప్ప నాకు ఇవన్నీ తెలియదు, నాకు ఇవన్నీ చెప్పొద్దు అనేటట్టున్నారు మనం. అయ్యగారు ఇవన్నీ చెప్పకండి, ఆదివారం గుడికి రమ్మంటే అదే కష్టపడి వస్తున్నాం, మళ్ళీ ఇవన్నీ చెప్తే ఇంకేడొస్తాం అయ్యగారు, మేము రాలేములే. అవునా? కేవలం సండే మాత్రమే మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారు పరలోక రాజ్యంలో కనబడతారు అనే గ్యారంటీ లేదు. దెర్ ఇస్ నో గ్యారంటీ. కొన్నది ఉపయోగపడడానికి, ఉపయోగపడట్లేదు అంటే నీ మీద పెట్టిన పెట్టుబడి వృధా అయిపోయింది. అది మంచిది కాదు. ఒక మాట చెప్తా వినండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇప్పుడు స్టూడెంట్స్ పడే బాధలు చాలా ఉన్నాయి దాన్ని సంపాదించుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఎర్త్లీ గవర్నమెంట్ ఇచ్చే జాబ్ కోసం నానా బాధలు పడతారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిచర్యలన్నీ చూడండి, ఈ జాబ్స్ అన్నీ చూడండి, ఇవన్నీ హెవెన్లీ గవర్నమెంట్కి సంబంధించిన పరిచర్య జాబులు, అవి ఉద్యోగాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి ఎన్నో క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఎర్త్లీ గవర్నమెంట్. మరి అదే నీకు పరలోకపు హెవెన్లీ గవర్నమెంట్ నీకు జాబ్ ఇవ్వాలంటే నీకు ఎంత అర్హత ఉండాలి? కొరకనే ఇస్తారా? మనుషులే ఇంత ఆలోచన చేస్తే దేవుడు ఇంకెంత ఆలోచన చేయాలా? ఎంత ధన్యత తెలుసా అండి? పరలోకపు ప్రభుత్వములో నీకంటూ ఒక పని కలిగి ఉండడం ఎంత ధన్యత అనుకుంటున్నావు నువ్వు? ఇట్స్ మై జాబ్ ఇన్ హెవెన్లీ కింగ్డమ్ అని చెప్పుకోవడానికి ఉండాలా? సంఘంలో నీ పని ఏంటంటే నీకేం పని లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? సంఘంలో పని లేని వాళ్ళు ఉండొచ్చా? నిన్ను వేరే చర్చికి పోయే వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మా నీ పని ఏంటి మీ సంఘంలో? వాట్ యువర్ జాబ్ ఇన్ యువర్ చర్చ్ అంటే ఏం చెప్తారు మీరు? జాబ్ అండి అని ఇటు తల గీక్కొని ఆదివారం వెళ్ళొస్తానండి అంటారా?
తక్కువని మీకు చర్చిలో మీరు చేసే పని చెప్పగలగాలి. చెప్పగలగాలంటే ముందు జాబ్ ఉండాలి కదా. ఏ జాబు చేయగలరో అది మీరు నిర్ణయించుకోవాలి, ప్రభువుని అడగాలి. నేను మందిరంలో ఏం పని చేయగలను, పరిచర్యలో ఏ పని చేయగలను, సేవకునికి ఏ రకంగా ఉపయోగపడగలను, తక్కువని చెప్పాలి. నాది సౌండ్ సిస్టమ్ జాబ్ అండి, లేదా నాది పట్టాలేసే జాబ్ అండి, నాది బాత్రూమ్ జాబ్ అండి, లేదా నా చెప్పుల దగ్గర ఉండే జాబ్ అండి, లేదా నాది కుకింగ్ జాబ్ అండి, లేదా నా సువార్త చెప్పే జాబ్ అండి, లేకపోతే నేను ధనాన్ని ఇచ్చే జాబ్ అండి, లేకపోతే నేను ప్రార్థించే జాబ్ అండి, లేకపోతే పరిశుద్ధులకు పరిచర్య చేసే జాబ్ అండి. ఇలా ఏదో ఒకటి నీకంటూ ఒక పని ప్రభు రాజ్యంలో ఉండకపోతే నువ్వు దేవునికి ఉపయోగపడే వ్యక్తివి కానే కావు. మందిరం క్లీన్ చేసే పనండి, మందిరం బయట క్లీన్ చేసే పనండి నాది, ఉండాలా లేదా? పనికి మాలిన వారుగా ఎవరూ ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు ఫిలిప్పీకి చెప్తూ అంటాడు, మీరందరూ మీ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా రక్షింపబడ్డ తర్వాత కూడా మీ సొంత కార్యాలే. యేసుక్రీస్తు కార్యాలు మీరు చూడట్లేదు అంటాడు. పర్వతక్క ఏం చూడాలి? పర్వతక్క మన సొంత కార్యాలే కాకుండా యేసుక్రీస్తు ప్రభు కార్యాలు కూడా మనం చూడాలి. అప్పుడు మనం దేవునికి ఉపయోగపడిన వారం అవుతాం. అర్థమైందా మీ అందరికీ? ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్. పనికి మాలిన వారుగా ఎవరు ఉండకండి. ఆమోస్ గ్రంథంలో అనుకుంటే ఏముంటుంది? పనికి మాలిన వారి కొరకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పనికి మాలిన వారి కొరకు దేవుడు సమాధిని సిద్ధం చేస్తున్నాడంట. వద్దు, మనం చాలా పని చేయాలి. చేయాలా లేదా? మన పనంతా ముగించుకొని యేసు ప్రభువులాగా సమాప్తమైనదని చెప్పి అప్పుడు మన ఆత్మని దేవునికి అప్పగించుకోవాలి. ఏం పని చేయకుండా ఉట్టిగానే అడిగిపోతే ఎందుకు వచ్చినావురా బాబు అంటే ఏం చెప్తావు నువ్వు? అవునా? మనకంటూ దేవుడు ఖచ్చితంగా పని పెట్టాడు. ఆ పని మనం చేయాల్సిందే. అదే పనో ప్రభువుని అడగండి. తెలియకపోతే ప్రభు చెప్తారు నీకు. ఆ పని భూమి మీద మీరు చేయండి, దేవునికి ఉపయోగపడండి. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు మిమ్మల్ని. కానీ పనికి మాలిన వారిగా అయితే ఉండకండి. ఏదో ఒక పని మాత్రం ఉండాలి. శరీరంలో ఒక అవయవము ఉంది అంటే పని లేని అవయవం ఏమైనా ఉందా? మీరు చెప్పండి. మీ శరీరంలో పనికి రాని అవయవం ఏమైనా ఉందా? ఉంటే తీసి అవతల పడేయండి. పనికి రాని వస్తువు ఉంటే ఏం చేస్తాం మనం? తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తామా లేదా? పనికొచ్చే వస్తువులనే కదా ఇంట్లో ఉంచుకునేది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? పనికి రాని తీగలను ప్రభు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడంట. ఈ మిగిలినవి మరింత ఎక్కువ ఫలించాలని పనికి రాని వాటిని ప్రభు తీసేస్తాడంట. ఒకటే ప్రశ్న, నువ్వు దేవునికి పనికొచ్చే వ్యక్తివా కావా? దేవునికి ఉపయోగపడే వ్యక్తివా కావా? దేవుని చేతిలో వాడబడే వ్యక్తివా కావా? దరిద్రం ఏంటి తెలుసా? దేవుణ్ణే వాడుకుంటారు తప్ప దేవుని చేత వాడబడట్లే. ఎట్టయిపోయారు సమాజం అంతా? దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఎంత వాడుకుంటే అంత. మనుషుల్ని వాడుకోవడమే కాకుండా దేవుణ్ణి కూడా వాడుకుంటారు. క్రైస్తవులు, సేవకులు ఎప్పుడూ కూడా దేవుణ్ణి వాడుకోవాలని చూడకూడదు, దేవుని చేత వాడబడాలని చూడాలి. ఏది మంచిది? దేవుని మనం వాడుకోవడమా, మనం దేవుని చేత వాడబడ్డమా? దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికి అనుగ్రహించునుగాక.